విజయవాడ పుస్తక మహోత్సవం 35వ సంవత్సరం దిగ్విజయంగా జరుపుకుంటున్నది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రాంగణాల కంటే చాలా విశాలమైనటువంటి ప్రాంగణము, అనుకూలమైనటువంటి ప్రాంగణమైన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగటం చాలా సంతోషకరమైనటువంటి అంశం. విజయవాడ పుస్తక మహోత్సవంలో ఈ సంవత్సరం చాలా ఎక్కువ స్టాల్స్ వచ్చాయని చెప్పి తెలిసింది. తెలుగు పుస్తకాలతో పాటుగా ఆంగ్ల సంబంధమైనటువంటి పుస్తకాలు కూడా చాలా ఎక్కువ వచ్చాయి. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పాఠకుల యొక్క ప్రవాహం ఎలా ఉన్నది అంటే, రెండు అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకటి, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి పుస్తకాలను కొనుగోలు చేయడానికి యువత ఎక్కువగా తపన పడుతుంది. అలాగే కొంచెం వయసు మీరినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇంకొంచెం విశ్రాంతి తీసుకొని పదవుల్లోంచి విశ్రాంతి పొందిన వాళ్ళు కానీ, వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాల జోలికి వాళ్ళు వెళ్తున్నారు. ఈ రెండు, అంటే నేను తెలుసుకున్నటువంటి అంశం ప్రకారం వ్యక్తిత్వ వికాసాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, ఈ రెండింటికి బాగా డిమాండ్ ఉన్నది అని చెప్పి తెలుస్తూ ఉన్నది. చాలామంది అంటూ ఉంటారు, మనకి కంప్యూటర్స్ వచ్చేసాయి, సెల్ ఫోన్లు వచ్చినవి, ఇంకా పుస్తకాలు చదివే వాళ్ళు ఎవరు అని. కానీ పుస్తకానికి ప్రత్యామ్నాయం అనేటువంటిది ఏదీ లేదు. మనకి కంప్యూటర్ వచ్చినా లేకపోతే సెల్ ఫోన్ వచ్చినా కూడా దానిని మనం ఎక్కువ సమయం చదవలేము. మనకి సంక్షిప్తమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ సాధనాలు పనికొస్తాయే కానీ, ఒక మిత్రుడిలాగా మనం మిత్రుడితో సంభాషించినట్టుగా పుస్తకాన్ని చదువుతుంటే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని మనం పొందుతామండి. అందుకనే మొత్తము తల్లివోలే మన పోషణ చేయుచునుండు ఎప్పుడునని చెప్పి నేనే రాసా ఒక చోట. అలాగే మొత్తము తండ్రి తానే తండ్రిగా తీర్చిదిద్దుతూ ఉంటాడు అని చెప్పి మొత్తము, అంటే పుస్తకం ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా, ఇక అంతకంటే మించి గురువు. మనకి అనేకమైనటువంటి అంశాలను నేర్పేటువంటి మా సాధనం ఏమిటి అంటే పుస్తకమే. ఈ పుస్తకంలో మనం సమస్తమైనటువంటి జగత్తుని కూడా చూసుకోవచ్చు. ఒక రకమైనటువంటి సాహిత్య సంబంధమైనటువంటి అంశాలు, అలాగే సామాజికమైనటువంటివి, వైజ్ఞానిక సంబంధమైనటువంటి అంశాలు అనేకమైనటువంటి పుస్తకాల్లో మనం చూస్తూ ఉన్నాం. పుస్తకాలను చదివి తమ యొక్క జీవితాలని విశేషమైనటువంటి పదంలో నడిపించుకోగలిగినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అందువలన పుస్తకం అనేటువంటిది ఎవరికైనా సరే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసములో ఒక ఉన్నతమైనటువంటి పదాన్ని చూపించగలిగినటువంటి ఒక విశిష్టమైన సాధనంగా పుస్తకాన్ని మనం చెప్పుకోవచ్చు.